సో ఆ రకంగా ఏంటంటే ల్యాప్టాప్ పట్టుకొని డబ్బింగ్ స్టూడియోకి ఒక ఆర్సీఎం రాజు గారు మీకు తెలుసు. సో ఆయన స్టూడియోకి వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని. సార్కి చెప్పా ఇలా నాకు డబ్బింగ్ ఇంట్రెస్ట్, నేను చేద్దాం అనుకుంటున్నా అని. ఆయనేమో సరే అమ్మో అబ్జర్వేషన్కి రా, రోజు వచ్చి కూర్చో అని. అక్కడ కొన్ని సీరియల్స్ డబ్బింగ్ ప్రాజెక్ట్స్ జరుగుతూ ఉంటాయి. అలా చూస్తూ అందరు ఆర్టిస్టులు వస్తూ ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని. వీళ్ళు ఎలా చెప్తున్నారు, వీళ్ళు ఎలా చెప్తున్నారు, వాట్ ఐ కెన్ టేక్ నోట్స్ ఆఫ్, అలాంటివన్నీ నోట్ చేసుకుంటూ. అండ్ సమ్హౌ నేను వచ్చిన టైంకి మనకి డబ్బింగ్ లో కూడా యూనియన్ ఉంది, అందులో కూడా మెంబర్షిప్స్ ఉంటాయి. సో వాళ్ళకి మాత్రమే సినిమాల్లో చెప్పే ఆపర్చునిటీ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు, ఎలా చేయరు. సో ఆ రకంగా నేను ఆ టైంకి వచ్చి నేను అప్లై చేస్తాను సార్ అన్నప్పుడు ఆర్సీఎం సార్ అన్నారు, లేదమ్మా ఆడిషన్స్ అయిపోయాయి, మళ్ళీ 2-3 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తారు అంతే. అంటే నేను ఇంకా క్వశ్చన్ చేసుకుంటున్నా ఇప్పుడు ఏం చేద్దాము అని. ఆ టైంలో ఎందుకో తెలియదు ఆల్ ఆఫ్ అ సడన్ సెకండ్ ఆడిషన్స్ కండక్ట్ చేశారు. సో నా కోసమే అన్నట్టు కండక్ట్ చేశారు. సో లక్కీలీ ఆ ఆడిషన్స్ అటెండ్ అయ్యా, ఐ గాట్ త్రూ ఇట్. దాని తర్వాత నెమ్మదిగా వాయిస్ టెస్ట్స్ ఇవ్వడం అక్కడ ఇక్కడ, కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి నా వాయిస్ ఓకే అయ్యి దెన్ ఐ స్టార్టెడ్. అండ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ ఇస్ కాంతారా. ఓకే. సో అంటే ఇండస్ట్రీ ఇప్పుడు మీ డబ్బింగ్ చెప్పడం అనేది స్టార్ట్ చేసి 2 years అవుతుంది. 2 years కంప్లీట్ అవ్వలేదు. అవునా? యా. ఓకే, 2 years వేసుకుంటారు. 2 years దగ్గర. 2 years లో ఎన్ని సినిమాలకి మీరు డబ్బింగ్ చెప్పారు? సినిమాలు ఒక్కటేనా అంటే ఆ కౌంట్ లేదు, కానీ సినిమాలు, వెబ్ సిరీస్లు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, డబ్బింగ్ సినిమాలు అన్ని కలిపి ఒక 120-130. ఏంటండి 2 ఏళ్లలో 100 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. ఫస్ట్ సినిమా కాంతారాలో హీరోయిన్ కి అవకాశం ఎలా వచ్చింది? ఇలాగే అండి, వాయిస్ టెస్ట్ కి పిలిచారు. సోమశేఖర్ గారు అని ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయన ఇలాగ 3-4 వాయిసెస్ చూస్తారు, ప్రతి సినిమాకి ముందు వాయిస్ టెస్ట్ కి పిలుస్తారు. సో నా వాయిస్ ఓకే చేశారు లక్కీలీ. సూపర్. అండ్ దట్ కేమ్ అవుట్ రియలీ క్విక్ గా. కాంతారా కన్నా ముందు నేను కొన్ని సినిమాలకు ఆల్రెడీ డబ్బింగ్ చెప్పి ఉన్నా, కాకపోతే అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. కాంతారా అయిపోయాయి, నెమ్మదిగా అయ్యాయి. బట్ కాంతారా ఏంటంటే మాకు ఐ థింక్ టైం కూడా ఒక 5 days లో మొత్తం డబ్బింగ్ ర్యాప్ చేసేయాలి అని ఒక ఇది ఉండి వెంటనే అది ఆల్రెడీ కన్నడలో పెద్ద హిట్ అయిపోయింది. సో దే వర్ ఇన్ రష్ టు రిలీజ్ ఇట్ ఇన్ తెలుగు. సో ఆ టైంలో త్వరగా అయిపోయింది కాబట్టి త్వరగా రిలీజ్ అయిపోయింది. అంటే మామూలుగా ఇప్పుడు మీకు డబ్బింగ్ చెప్పేటప్పుడు మొత్తం సినిమా అంతా చూపిస్తారా, ఓన్లీ ఆ సీన్ల వరకేనా, లేకపోతే అసలు మామూలుగా ఎలా ఉంటుంది అది? అంటే మీకు కూడా తెలియకుండా, నేను చాలా మంది కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులని కలిసినప్పుడు కూడా మాకు తెలియదండి ఆయన ఉంటాడని పక్కన, మాకు తెలియదు మేము డైలాగ్ ఆయనతో చెప్తున్నాం అని చెప్తూ ఉంటారు కదా. సో మామూలుగా మీకు ఎలా జరిగింది ఎక్స్పీరియన్స్, ఫస్ట్ డబ్బింగ్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ డబ్బింగ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఓన్లీ ఒక్క సీన్ చూపించారు. కాంతారా మూవీలో హీరోయిన్ వి చాలా లిమిటెడ్ సీన్స్ ఉంటాయి, ఎక్కువ ఉండవు, ఒక 3-4 సీన్స్ ఉంటాయి అంతే. సో అవి మాత్రమే నాకు తెలుసు. అండ్ ఆనెస్ట్లీ నేను అనుకున్న ఏం సినిమా ఇది ఇలా ఉంది అని నాకేం అర్థం కాలేదు. సో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడేది ఒక ఫారెస్ట్ దగ్గర ఉంటుంది, హీరోతో ఒక చిన్న రొమాంటిక్ సీన్ ఉంటుంది, లాస్ట్ లో ఫైట్ దగ్గర ఉంటుంది. ఫైట్ కూడా నాకు నిద్ర వస్తుంది, రాత్రి 12 ఇప్పుడు డబ్బింగ్ చెప్తున్నా. సో అదంతా స్కిప్ చేసి అమ్మా ఇక్కడ చెప్పాలమ్మా అన్నప్పుడు నేను లేస్తున్నా. సో పోడియం మీద అలా పడుకుని పోయి ఉన్నా. సో అదంతా నాకు నిజంగా అర్థం కాలేదు అంత పెద్ద హిట్ అవుతుందని. బట్ వన్స్ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు, నా వాయిస్ నేను విన్నప్పుడు, అండ్ ఎండింగ్ ఆ క్లైమాక్స్ అదంతా చూసినప్పుడు, దీన్ని నేను అంతా అండర్ ఎస్టిమేట్ చేసా అని అనిపించింది. ఓకే. అంటే సో బేసిక్ గా హరిడి గారు మన స్క్రీన్ మీద కనిపించినప్పుడు మన ఇంట్లో వాళ్ళు లేకపోతే మన ఫ్రెండ్స్ వాళ్ళు అభిమానించే తీరు ఒకలా ఉంటుంది. సో వాళ్ళ నుంచి వచ్చే దాన్ని ఏమంటారు కామెంట్స్ కానీ. సో అండ్ డబ్బింగ్ ఆర్టిస్టులకి చూసుకుంటే సో చాలా రేర్ కదా అలాంటివి, ఎందుకంటే కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపట్టరు. అంటే మీరు మీకు చెప్పుకుంటే కానీ నేను పలానా చెప్పాను తప్ప. సో ఎందుకు అలాగే ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్టులకి ఎక్కడో అన్యాయం జరుగుతుంది అని అనుకున్నారా? అన్యాయం కాదు కానీ దిస్ ఇస్ ద ఫీల్డ్ గుర్తింపు తక్కువ, క్రెడిబిలిటీ తక్కువ ఉంటుంది. బికాజ్ ఇప్పుడైతే ఇంకా నయం, ఆల్ థ్యాంక్స్ టు సోషల్ మీడియా వీ కెన్ ప్రమోట్ అవర్ సెల్వ్స్. మూవీకి డబ్బింగ్ చెప్పామని మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దెర్ ఇస్ మీడియా, దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ కవరింగ్ అస్. ఈ మధ్య కాలంలో ఐ థింక్ ఓవర్ ద పాస్ట్ 3 to 4 years అనుకుంటా డబ్బింగ్ ఆర్టిస్ట్స్ ని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయడం ఇదంతా. దానికి ముందు చాలా మందికి తెలియదు కూడా, అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారనే తెలియదు చాలా మందికి. అవునా నువ్వు చెప్తావా, హీరోయిన్ చెప్పదా అని అడుగుతాను. ఇంత అందమైన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంటారని నాకు తెలియదు. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. మేము చూస్ చేసుకున్నదే అది, టు బీ బిహైండ్ ద స్క్రీన్, తెర వెనక ఉండే ఆర్టిస్ట్స్ మేము.
సో లేదు మేము కూడా లైమ్ లైట్లోకి రావాలి అంటే అది చిన్న ఏంటంటే అంతే కదండి. ఇప్పుడు కెమెరామెన్ ఎంతో కష్టపడతారు ఒక మూవీ తీయడానికి. వాళ్ళు చాలా మందికి తెలియదు, వాళ్ళ ఫేస్లు తెలియవు, మనకి పేర్లు వినడం తప్ప. సో ఎంతమందికి తెలుసు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ దోస్ క్రాఫ్ట్స్ వేర్ మా ఫేసెస్ జనాలకి తెలీదు. బట్ యా, లక్కీలీ వీ గెట్ టు వాచ్ అవర్ వర్క్ పెద్ద స్క్రీన్ మీద. మమ్మల్ని మేము వింటాము. మేము ఆ ఒక హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పినప్పుడు దట్ ఈస్ మీ, దట్స్ మై క్యారెక్టర్, అది నేనే, అలానే ఫీల్ అవుతాను. ఫస్ట్ కాంతారాకి డబ్బింగ్ చెప్పారు. కాంతారాకి డబ్బింగ్ చెప్పినందుకు హరిణీరావు గారు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? సో ఫస్ట్ రెమ్యునరేషన్ అనేది మనకి లైఫ్ లాంగ్ ఎప్పుడు గుర్తుంటుంది. సో ఎంత? సారీ అండి, పోనీ సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రెమ్యునరేషన్ తో? ఓకే ఓకే ఓకేనా? ఓకే, మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత ఇక బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు వరకు 100కి పైగా సినిమాలు చేశారు. అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి మనం డబ్బింగ్ చెప్తే ఆర్టిస్ట్ కూడా ఈ వాయిస్ ఎవరిది, నాకు ఇంకా వీళ్ళే చెప్పాలి అన్న టైప్లో ఉంటుంది. ఇప్పుడు సమంత గారు నోట్లో నుంచి ఆ మాట విన్నా నేను. సో చిన్మయ్య గారే నాకు చెప్పాలి, అలా కొంతమంది కూడా ఉన్నారు. అలా మీ వాయిస్ ఎవరికైనా బాగా సెట్ అయ్యి నాకు ఇంకా ఈవిడే చెప్పాలి, హరిణీనే చెప్పాలి అన్న కాంప్లిమెంట్స్ కానీ కామెంట్స్ కానీ ఏమైనా విన్నారా? అలా డైరెక్ట్ గా నేను వినలేదు, కానీ రీసెంట్ టైమ్స్ లో నేను సంయుక్త మీనన్ కి ఒక 2 films చెప్పాను. త్రూ సోర్సెస్ నాకు తెలిసింది ఏంటంటే షీ లైక్డ్ మై వర్క్ అని, విరూపాక్షలో అండ్ దెన్ తర్వాత డెవిల్లో, రెండిటికి నేనే చెప్పాను. అండ్ దెన్ అలాగా ఇప్పుడు కావ్య థాపర్ కి నేను ఊరు పేరు భైరవ్ కోనా, ఈగల్ రెండిట్లో చెప్పాను. సో లక్కీలీ ఆ ముందు ఫిల్మ్ వాళ్ళకి నచ్చడం వల్ల నాకు ఆ నెక్స్ట్ ఫిల్మ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది అని ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ చాలా మంది మా వరకు రీచ్ అయ్యి మాకు చెప్పడం అయితే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో చెప్తారు, యూనో షీ రియల్లీ లైక్ యువర్ వాయిస్ అంట, షీ వాంట్స్ టు కంటిన్యూ విత్ యూ ఫర్ హర్ నెక్స్ట్ ఫిల్మ్ అని. డెవిల్ సబ్జెక్ట్ వచ్చేసరికి ఒకలా ఉంటుంది వాయిస్. ఓకే, అంటే విరూపాక్ష వచ్చేసరికి కొంచెం ఒక మంత్రగత్తెలాగా ఒక ఇదిలా చెప్పాలి. సో ఎలా చెప్పారు, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ వాయిస్ కి డబ్బింగ్ చెప్పేటప్పుడు సంయుక్త మీనన్ గారికి? అది ఫస్ట్ సినిమా అంతా తను ఒక నార్మల్ హీరోయిన్ లానే ఉంటుంది, చక్కగా క్యూట్ గా స్వీట్ గా మాట్లాడుతూ. బట్ దెన్ ఓన్లీ ఆ క్లైమాక్స్ పార్ట్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ టఫ్ బికాస్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఫిల్మ్స్. స్ట్రైట్ తెలుగులో నేను చెప్పిన ఫస్ట్ ఫిల్మ్ విరూపాక్ష, మిగతావన్నీ డబ్బింగ్ వి. సో సంయుక్త మీనన్ గారికి నేను చెప్పా. సో ఆ టైంలో దే షోడ్ మీ దట్ విజువల్ అనమాట. చూసినప్పుడు ఐ వాజ్ లైక్ డామ్, షీ డిడ్ వండర్ఫుల్లీ, చాలా బాగా యాక్ట్ చేశారు. అంత బాగా నేను చెప్పగలనా లేదా నాకే సెల్ఫ్ డౌట్ వచ్చింది. బట్ దే టెస్టెడ్. యూజువల్గా ఏంటంటే ఒక సినిమాకి వాయిస్ టెస్ట్ ఒకసారి జరుగుతుంది. వాయిస్ టెస్ట్ అయిన తర్వాత ఓకే చేసుకుంటే దే కంటిన్యూ విత్ ద వాయిస్. ఇక్కడ 2 సార్లు వాయిస్ టెస్ట్ చేశారు బికాస్ దే డిడ్ నాట్ వాంట్ టు రివీల్ మా క్లైమాక్స్ ఇలా ఉండబోతుంది, హీరోయిన్ ఇలా ఉంటుంది అని. టెస్ట్కి వచ్చిన వాళ్ళందరికీ రివీల్ చేయాలని వాళ్ళకి లేక, సో ఫస్ట్ వాయిస్ టెస్ట్లో ఓన్లీ నార్మల్గా చెప్పేవి చెప్పించారు. సెకండ్ వాయిస్ టెస్ట్కి పిలిచారు. ఐ వాజ్ లైక్ ఎందుకు నచ్చలేదా, ఎందుకు మళ్ళీ పిలవడం, ఎందుకు నచ్చకపోతే ఇట్స్ లైట్ లేండి. నేనే ఒక చిన్న సెల్ఫ్ డౌట్తో అనుకున్నా.